హలో, అందరికీ జై భీమ్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాలు తారుమారవుతున్న పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఏదో ఒక కొత్త కోణంలో జరుగుతూనే ఉంది. ఇక్కడ మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ నుండి జనసేనలోకి చేరటం జరిగింది. సో దీంతో జిల్లా ఒక్కసారి అవాక్కైన పరిస్థితి ఏర్పడింది. వైఎస్ఆర్సీపీకి అసలు ఇక నాయకుడు లేడు, పుట్టగతులు లేవు. వైఎస్ఆర్సీపీ పూర్తిగా ప్రకాశం జిల్లాలో అంతమైపోయింది అనుకున్న సమయంలో వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు యువతకు ప్రాధాన్యతనిస్తూ ఒక యూత్కు ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారంటే ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయవచ్చు. ఎందుకంటే ఆ సీనియర్స్ జూనియర్స్ అని కాదు, కానీ యువతకి పెద్దపీట వేయడం జరిగింది. సో అదేవిధంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి ఎమ్మెల్యేగా ఇటీవల వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోయినప్పటికి కూడా గెలిచినటువంటి ఆ 11 సీట్లలో ఉన్నటువంటి దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని వాసు తప్పుకోగానే ఈయన్ని జిల్లా అధ్యక్షుని చేయడం జరిగింది. సో అంతేకాదు బాపట్ల జిల్లా అధ్యక్షుడైనటువంటి మోపిదేవి వెంకటరమణ గారు కూడా జగన్కు అత్యంత సన్నిహితులు గతంలో. ఆయన కూడా పార్టీని వీడడంతో వెనువెంటనే చీరాల ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి చీరాల ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కరణం బలరాం గారి కుమారుడు కరణం వెంకటేష్ బాబుని బాపట్ల జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది. సో ఉమ్మడి ప్రకాశం జిల్లా కావచ్చు, 2 బాపట్ల ప్రకాశం జిల్లాలకు సంబంధించి ఇద్దరిని కూడా యువతని అక్కడ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. సో దీంతో పార్టీ బలోపేతానికి కృషి చేయవచ్చు అని చెప్పేసి పార్టీ ఏ మేరకు అభివృద్ధి చెందుతున్నది అనే విషయాలు పక్కన పెడితే ముందు యువతకు ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. సో ఇది ఎలా ఉంటే వైఎస్ఆర్సీపీని వీడినటువంటి బాలినేని వాసు ఇక్కడ ఇమడలేని పరిస్థితిలో అప్పుడే అంటే గంటల వ్యవధిలోనే ఆ ఒంగోలులో కనిపిస్తూ ఉంది. ఆ జనసేన ఫ్లెక్సీల్ని టీడీపీ వారు తీసేయడం అనేది చాలా బాధాకరం. ఈయన ఏ విధంగా ఏ ఆలోచనతోటి పార్టీలోకి వెళ్ళారైతే తెలియదు, కానీ వెళ్ళిన వెంటనే అంటే ఎలక్షన్ జరిగినటువంటి ఆ వాడి వేడి కూడా తగ్గకుండా పార్టీ మారటంతో అక్కడ ఇరు నాయకత్వాలకు అనేది సమస్య అనేది ఆటోమేటిక్గా మొదలవుతుంది. సో ఇందులో భాగంగా ఒంగోలులో మరలా గొడవలకి కారణమయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీలో జనసేనలో చేరడంతో ఒంగోలులో ఆయన అభిమానులు కొంతమంది ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సో ఇది టీడీపీ నాయకులకు నచ్చలేదు. సో వాటిని తీసేయడం చించేయడం జరిగింది. సో దీని మీద పెద్ద రగడే జరిగింది అనుకోవచ్చు. సరే, అంటే ఒక ఉమ్మడి పొత్తులో ఉన్నటువంటి పార్టీలు కనుక సర్ది చెప్పుకోవడం జరిగింది. కానీ అక్కడ వాసు మీద 30,000 మెజార్టీతో గెలిచినటువంటి దామచర్ల జనార్దన్ గారు మాత్రం ఆయన మీద గుర్రుమంటూనే ఉన్నారు. ఎక్కడ అవకాశం దొక్కితే తొక్కేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకంటే బాలినేని వాసు గారి మీద ఉన్నటువంటి ఆ రూమర్స్ కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా తేల్చే వరకు, ఆ లోపల పెట్టే వరకు వదిలిపెట్టనని చెప్పేసి దామచర్ల జనార్దన్ గారు చెప్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఆ వాసుకి అయితే వైఎస్ఆర్సీపీ నుంచి బలం అయితే ఏమీ లేదని చెప్పేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్పుకుంటా ఉన్నారు. సో అదేవిధంగా ఇప్పుడు దామచర్ల జనార్దన్ గారికి బలం అయితే ఎక్కువైపోయింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుండి పార్టీ మారినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి వెనకాల వెళ్తారనుకోవటం అది అంత నమ్మశక్యం అయితే కాదు. పై మాట కన్నా కూడా ఇంటర్నల్గా ఎవరు కూడా పార్టీనే కనిపెట్టుకుని ఉంటారు. సో ఇప్పుడు వాసు గారి పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్న పార్టీని వదులుకోవటం, అదేవిధంగా అక్కడికి వెళ్తే అక్కడ అందరితో పాటేనని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారన్న వార్త కూడా బయటకు వస్తూ ఉంది. పార్టీలు చేరే విషయంలో కూడా రేపు ఒంగోలు వచ్చినప్పుడు ఒంగోలులో ఎవరైతే చేరాలనుకుంటున్నారో కార్పొరేటర్స్ కావచ్చు, ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, తృతీయ శ్రేణి నాయకులు, వారితో పాటే మీరు కూడా అన్నట్టుగా మాట్లాడారనే వాస్తవాలు అయితే వస్తూ ఉన్నాయి. సో మరి ఈ విషయం ప్రకారంగా చూస్తే బాలినేని వాసు గారికి గడ్డుకాలం అనే చెప్పొచ్చు. ఈ చిన్నపిల్లలైనటువంటి రాజకీయంలో ఓనమాలు కూడా దిద్దుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కావచ్చు, కరణం వెంకటేష్ బాబు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా 2 జిల్లాలకి అధ్యక్షులుగా మారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వాసు గారు అధ్యక్ష పదవి నుంచి దిగిపోయి కిందికి వచ్చేసి సామాన్యుడిగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. పార్టీలో ఉంటే గొప్ప
పేరు ప్రఖ్యాతులతో పరిస్థితుల్లో ఉండాల్సినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజున కింద స్థాయికి చేరడం జరిగింది. దాన్ని బళ్ళు ఓడలు అయ్యనే, ఓడలు బళ్ళు అయ్యనే సామెతలాగా ఒంగోలు రాజకీయం నడుస్తూ ఉంది.